ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మరోసారి సమ్మర్ ఊరిస్తోంది. వేసవిలో వచ్చే సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల తేదీతో వస్తున్నాయి. ఈ జోరు చూస్తుంటే సమ్మర్ సందడి మామూలుగా ఉండదు అనిపిస్తోంది. అయితే 2023, 2024లో కూడా ఇలాగే ఊరించి హ్యాండ్ ఇచ్చాయి. మరి 2025 సమ్మర్ పరిస్థితి ఏంటి? వాట్స్ ది స్టోరీ? 2023, 2024 సమ్మర్లో ఒక్క హీరో రాలేదు. వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకోవాలన్న నిర్మాతల ఆశలపై సమ్మర్ నీళ్లు చల్లిందే. కరోనా దెబ్బకు 2021లో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ 2022 సమ్మర్లో రావడంతో థియేటర్స్ కళకళ్లాడిపోయాయి. అయితే 2023లో సమ్మర్లో ఒక్క స్టార్ కూడా కనిపించలేదు. 2024 సమ్మర్లో రావాల్సిన డబుల్ స్మార్ట్ ఆగస్టు 15కు వెళ్లిపోయింది. ఏప్రిల్ 5న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27న విడుదలవుతోంది. కల్కి మే 9న వస్తుంది అనుకుంటే ఎన్నికల హీట్ కు వాయిదా పడింది. జూన్ 27న అన్ సీజన్ లో వచ్చి సూపర్ హిట్ అయింది. గత 2 సమ్మర్స్ చేతులెత్తేస్తే 2025 సమ్మర్ లో మాత్రం ఇప్పటికే 2 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. రాజా సాబ్ ఏప్రిల్ 10న వస్తోందని ప్రకటించడంతో అటు ఇటు కొన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాయి. రాజా సాబ్కు 2 వారాల ముందు మార్చి 28న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ వస్తోంది. విడుదల తేదీని ప్రకటిస్తూ నిర్మాత పోస్టర్ షేర్ చేశారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో నడుస్తోంది. ఆగస్టులో టైటిల్ ప్రకటిస్తామన్నారు మేకర్స్. విధి పిలిచింది, రక్తపాతం ఎదురు చూస్తోంది, కొత్త రాజు ఉద్భవిస్తాడు అనే క్యాప్షన్ ను పంచుకున్నారు. సినిమా షూటింగ్ 60% పూర్తయింది. లీక్ అయిన ఫోటోను షేర్ చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు నిర్మాత. సమ్మర్ లో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మిరాయ్ ఏప్రిల్ 18న వస్తోంది సినిమా. హనుమాన్ హిట్ తర్వాత తేజ సజ్జా ఈసారి హిస్టారికల్ మూవీతో వస్తున్నాడు. ఈగిల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రూపొందుతోంది. సినిమా నుంచి వచ్చిన 2 ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే వారం ముందు రాజా సాబ్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో మిరాయ్ మరో డేట్ చూసుకుంటోంది. డిసెంబర్ 6న రావాల్సిన పుష్ప 2 వాయిదా పడితే సమ్మర్ తప్ప మరో ఆప్షన్ లేదు. రాజా సాబ్ వచ్చిన 2 వారాలకు లేదంటే మేలో రానున్నాయి బన్నీ సినిమా. ఇలా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నా సమ్మర్ రేస్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ లేకపోవడం వెళితే మరి.